ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ యువత నిర్వీర్యమైపోతున్నటువంటి అనేక రకాల కారణాల్లో ఒకటి మద్యం మరియు డ్రగ్స్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దేశంలో ఎక్కడ డ్రగ్స్ కలకలం రేగినా, డ్రగ్స్ పట్టుబడినా దానికి మూలంగా మన తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా ఉంటా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ప్రధానంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని కట్టడి చేయవలసినటువంటి ప్రభుత్వాలు యువతని మంచి నడవడికలో నడపాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు వ్యాపారం చేస్తూ ఉన్నాయి మద్యంతో, డ్రగ్స్ తోటి అనేది ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తే తేటతెల్లమవుతూ ఉంది. దీనిపై ఖండించని ప్రభుత్వాలు, దీన్ని పట్టించుకొని అధికారులు వీళ్ళతో కుమ్మక్కై ఈ రాజకీయ నాయకుల అండతో, రాజకీయ ప్రమేయంతో దీన్నే ఆదాయంగా రాజకీయ పార్టీలు నడుపుతున్నటువంటి ప్రభుత్వాధినేతలు మనందరం దీన్ని వారు చేస్తున్న వ్యాపారంగా మనందరం భావించాలి. ఈరోజు బ్రెజిల్ నుంచి నేరుగా విశాఖపట్నం వచ్చినటువంటి డ్రగ్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలని ఈరోజు మనం చూస్తే దాని వెనక ఉన్నటువంటి అధికార పార్టీ వారి యొక్క అనుచరులు వారందరినీ కూడా మనందరం ఈరోజు పార్టీ ప్రమేయంగా మనందరం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో కాలంగా యువతని ముందుకు సాగించాల్సినటువంటి ప్రభుత్వాలు కాలేజీ నుంచి హై స్కూల్ వరకు ఈరోజు నడుపుతూ ఉన్నారు. దీన్ని గమనించాల్సినటువంటి అన్ని వ్యవస్థలు దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మనందరం గమనించి రాబో ఎన్నికల్లో దీనికి సరైనటువంటి గుణపాఠం చెప్పకపోతే తాత్కాలికమైనటువంటి ఈ ప్రలోభాలకి, తాత్కాలిక ప్రయోజనాలకి, తాత్కాలిక పప్పు బెల్లాలకి ఈ ప్రజలందరూ, ఈ ఓటర్లందరూ ప్రమేయంతో ముందుకు సాగితే ఈ యువతకి భవిష్యత్తు ఉండదు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు, అలాగే ఈ దేశానికి కూడా భవిష్యత్తు ఉండదు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఈ యొక్క డ్రగ్స్ని అరికట్టాల్సినటువంటి అనేక శాఖలు వైఫల్యం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. దీన్ని బ్రెజిల్లో తర్వాత వచ్చినటువంటి దేశం జర్మనీలో దీన్ని పట్టుకున్నప్పటికి కూడా దీన్ని అసలు ఎవరు అనేది తేల్చడానికి జరిగినటువంటి ఆ దేశ ప్రమేయం ఈరోజు ఈ యొక్క డ్రగ్స్ మాఫియా తేటతెల్లమైంది. అది నేరుగా విశాఖపట్నానికి వస్తుందని గమనించి దాన్ని క్లెయిమ్ ఎవరు చేస్తారనే దాంట్లో వెయిట్ చేసినటువంటి అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారుల యొక్క చర్య ఈరోజు మనందరం కూడా అభినందించాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని, కేంద్ర ప్రభుత్వం యొక్క విజయాన్ని మనందరం భావించాలి. తప్పనిసరిగా ఇది కేంద్ర ప్రభుత్వ చర్యల వలన ఈరోజు ఈ మత్తు పదార్థాల రాకెట్ మాఫియా ఈరోజు బయటపడింది. ఇది తప్పనిసరిగా ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇది రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారంతో పాటు కొకైన్ వ్యాపారం చేస్తున్నట్టు ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనందరం కూడా భవిష్యత్తులో రాకుండా చూడాలి, లేకుండా చేయాలనేది ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున నేను కోరుతా ఉన్నా. ఇది దుర్మార్గమైన చర్య, ఇది ప్రభుత్వ వైఫల్యం. యువతని ముందుకు సాగించడానికి, యువత అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఈ యొక్క యువతని పెడదవ పట్టించేటువంటి మత్తు పానీయాలని, అలాగే డ్రగ్స్ లాంటి మాఫియాని నడుపుతున్నటువంటి ప్రభుత్వం చర్య దుర్మార్గం. దీన్ని మనం కొనసాగించడానికి ఎలాంటి అవకాశం లేదు. ఇలాంటి ప్రభుత్వాలని, ఇలాంటి అధినేతల్ని, ఇలాంటి ఈ ప్రభుత్వ చర్యల్ని మనందరం కూడా గుడ్ బై చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.